ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడైన వార్త కొత్త సంవత్సరంలో భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. 2025 జనవరి 1న ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. కమర్షియల్ 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరల్ని తగ్గించాయి. ముఖ్యంగా మెట్రో సిటీల ధరలు అయితే తగ్గుముఖం పట్టాయి. కమర్షియల్ అంటే వాణిజ్య సిలిండర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది బయట హోటల్స్ అండ్ రెస్టారెంట్లు ఎక్కువగా వాడుతుంటారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గినప్పటికీ ఇంట్లో వంట కోసం వినియోగించే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో అయితే ఎలాంటి మార్పు రాలేదు. అయితే ఇది దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే స్థిరంగా ఉంది. గత కొంతకాలంగా ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని కేంద్రం మార్చట్లేదన్న సంగతి తెలిసిందే. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను దాదాపు ప్రతి నెల కూడా సవరిస్తూనే ఉంది. మ్యాక్సిమం పెంచడం లేదా తగ్గించడం స్వల్పంగా అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రధాన మెట్రో నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధరని 14.5 రూపాయలు తగ్గిస్తూ 14 రూపాయల నుంచి 16 రూపాయల వరకు తగ్గించింది. దేశ రాజధాని ఢిల్లీలో 14.5 తగ్గించి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 1804 రూపాయలకి చేర్చింది. అయితే వరుసగా గత 5 నెలలుగా కమర్షియల్ గ్యాస్ రేట్లను పెంచగా ఇప్పుడు తగ్గించడం గమనార్హమని అయితే చెప్తూ ఉన్నారు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు ఎలా ఉన్నప్పటికీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లు మాత్రం అసలు మార్చలేదు. అసలు ఇవి చివరిసారిగా మార్చిలో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల 100 రూపాయలు తగ్గింది. అప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం ఒక్కసారిగా 100 రూపాయలు తగ్గించింది. దానికి ముందటి ఏడాది రాఖీ సందర్భంగా 200 రూపాయలు తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం 14 కిలోల సిలిండర్ ధర మాత్రమే తగ్గింది. 14.5 రూపాయలు 19 కేజీల సిలిండర్ ధర మాత్రమే తగ్గింది. ప్రస్తుతం ఇంట్లో వాడుకుని 14 కేజీల సిలిండర్ ధర అయితే హైదరాబాద్ నగరంలో 855 రూపాయలకి అయితే ఉండడం జరిగింది.